నమస్తే, వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. నేను భారతి. ఇక వివరాలకు వెళ్తే, భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ జిల్లాలో కమ్మసంద్ర గ్రామంలో ఉంది. కమ్మసంద్ర గ్రామాన్ని పూర్వం ధర్మస్థలి అని పిలిచేవారు. ఆలయ ప్రధాన దైవం శివుడు. ఇక్కడ 108 అడుగుల భారీ శివలింగం, 32 అడుగుల అతిపెద్ద బసవన్న విగ్రహం ఉంది. ఈ ఆలయంలోని శివలింగం ప్రపంచంలోని అతిపెద్ద శివలింగాల్లో ఒకటి. ఆలయం స్థల పురాణం ప్రకారం దేవతల రాజు ఇంద్రుడు ఒకసారి గౌతమ మహర్షిని స్థాపించాడు. ఋషి ఆ శాపం నుండి విముక్తి పొందాలని అతను ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి 10 లక్షల నదుల నీటిలో శివలింగాన్ని అభిషేకించాడు. నేటికి ఆలయ ప్రాంగణంలో ఆ శివలింగం దర్శనమిస్తోంది. ఇక ఈ ఆలయ చరిత్ర విషయానికి వస్తే, కమ్మసంద్ర గ్రామంలో 788 నుండి 827 కాలంలో మంజునాథ శర్మ అనే భక్తుడు ధర్మస్థలిలో శైవ బ్రాహ్మణుల కుటుంబంలో జన్మించాడు. మంచి స్వభావాన్ని కలిగి ఉండేవాడు, కానీ నాస్తికుడు. శివుడిని చిన్నప్పటి నుంచి అవమానించేవాడు. అతను ఒక కుష్టు పాఠశాలను కూడా నడిపేవాడు. కానీ మధ్యలో అతనిలో మార్పు వచ్చి శివుని దైవత్వాన్ని గ్రహించి పరమశివునికి గొప్ప భక్తుడు అయ్యారు. ఒకరోజు భక్త మంజునాథుడు అతని కుటుంబం శివుడిని దర్శించుకున్నప్పుడు ఆ ఆలయంలోని దీపాలు ఆరిపోయాయి. దానికి ప్రధాన కారణం మంజునాథుడు అని అందరూ తిడతారు. అప్పుడు రాష్ట్రకూట రాజవంశానికి మహారాజు అయిన అంబికేశ్వర వర్మ అక్కడికి వచ్చి ప్రతి దీపం మళ్ళీ ప్రకాశించేలా చేసి తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోమని అంటాడు. అప్పుడు మంజునాథుడు వ్యాస మహర్షి స్వరూపపరిచిన మహాప్రాణ దీపం అనే భక్తి గీతాన్ని పాడగానే అన్ని మునుపెన్నడూ లేనంత ప్రకాశవంతంగా వెలిగాయి. అతను తన జీవిత కాలంలో శివుడిని 1,000,000 సార్లు అవమానించాడని నమ్ముతారు. అందువల్ల భక్త మంజునాథుడు మహారాజు అంబికేశ్వర వర్మ ఆధ్వర్యంలో అతని కుటుంబ సభ్యుల సహాయంతో తన పూర్వ పాపాలను వదిలించుకోవడానికి 1,000,000 లింగాలను సృష్టించి వాటిని ప్రతిష్ఠించాడు. అందువల్ల ఆ ఆలయానికి కోటిలింగేశ్వర అని పేరు వచ్చింది. ఇక ఆలయ నిర్మాణాలను స్వయంగా స్వామి సాంబశివమూర్తి 1980లో నిర్మించాడు. మంజునాథ శర్మ జీవిత కథ ఆధారంగా మంజునాథ పేరుతో దర్శకుడు కె రాఘవేంద్రరావు 2001 సంవత్సరంలో సినిమాగా తీస్తే మంచి పాటలతో ఈ సినిమాకు గొప్ప పేరు తెచ్చుకుంది. ఇక ఈ ఆలయం ప్రత్యేకతలు చూసుకుంటే, ఇక్కడ శివుడి విగ్రహం ప్రధాన ఆకర్షణగా 108 అడుగుల పొడవు, 35 అడుగుల పొడవైన నంది విగ్రహం, దాని చుట్టూ 15 ఎకరాల విస్తీర్ణంలో లక్షల చిన్న లింగాలు ఉంటాయి. నంది విగ్రహం 60 అడుగుల పొడవు, 40 అడుగుల వెడల్పు, 4 అడుగుల ఎత్తు ఉన్న ప్లాట్ఫామ్ పై ఏర్పాటు చేయబడింది. అయితే ఈ ప్రాంగణంలో వివిధ దేవతల కోసం 11 చిన్న ఆలయాలు నిర్మించబడ్డాయి. లింగానికి దగ్గరలో వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేయబడింది. దీన్ని భక్తులు అభిషేకం చేయడానికి ఉపయోగిస్తారు. ఈ చోట ప్రతిష్ఠించిన చాలా వరకు విగ్రహాల ఎత్తు 1 అడుగు 3 అంగుళాల మధ్య ఉంటుంది.
ఇక్కడ గెస్ట్ హౌస్, కళ్యాణ మండపం, ధ్యానం చేసుకోవడానికి హాల్, బృందావనం, ఆలయానికి అనుబంధంగా ఒక ప్రదర్శన కేంద్రం ఉన్నాయి. ఆసియాలో అతిపెద్ద ఎత్తైన లింగం ఉన్నందున ఈ ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది. దాదాపు 100 లక్షల లింగాలు కంటే కోటి లింగాలు ఉన్నాయని ప్రజలు విశ్వసిస్తారు. వాటి సంఖ్య మొత్తంగా 6.5 లక్షలు, అనగా 1 చదరపు మీటర్ల భూమిలో 10 లింగాలు. 61,000 చదరపు మీటర్లో భూమిలో సుమారు 6.1 లక్షల లింగాలను కలిగి ఉంటుంది. ఇక ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించగానే శివుడు, బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులు, వినాయకుడు, అయ్యప్ప, ఆంజనేయుడు, కన్యకా పరమేశ్వరి, పార్వతి, లక్ష్మీ నవగ్రహ, సత్యనారాయణ స్వామి, సుబ్రహ్మణ్య, వెంకటేశ్వర, పంచముఖి ఆంజనేయ, సంతోషిమాత, మంజునాథేశ్వర స్వామి విగ్రహాలు ఉంటాయి. గుడిలోని వినాయకుడి గుడి ముందు భారీ బిల్వపత్ర వృక్షం, నాగలింగ వృక్షాలు ఉన్నాయి. ఆలయంలో పూజించే పవిత్రమైన దారాన్ని తీసుకొని ఈ చెట్లకు కడితే కోరికలు నెరవేరుతాయని ప్రజల నమ్మకం. ఇక్కడికి రోజు 100ల సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. ఆలయాల్లో నిత్య సేవ, అన్నదానం, పేదలకు వస్త్రదానం జరుగుతూ ఉంటాయి. ప్రతి సంవత్సరం ఆశ్వాయుజ మాసంలో దసరా సందర్భంగా ఇక్కడ రథోత్సవం, జాతర జరుగుతోంది.